అందరికీ నమస్కారం అండి. నేను ఆకుకూరలు పెట్టుకుంటాను. ఆకుకూరలు ఎల్లమిటికి పోతే బాగా తీసుకుంటారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏ బజారుకి పోయినా బజారు మొత్తం తీసుకుంటుంటారు. ఒక 4 రోజులు పోకపోతే ఏందయ్యా తేలేదు అంటుంటారు. మళ్ళీ పోగానే అందరూ ఎగబడి తీసుకుంటారు. ఎందుకనమ్మా అందరు తెస్తున్నారుగా కూరలంటే, కాదయ్యా నువ్వు తెచ్చే కూరలు బాగుంటాయి, నీట్‌గా ఉంటాయి, బాగా రుచిగా ఉంటాయి. అందుకని నీకోసం మేము ఎదురు చూస్తుంటామయ్యా అని అంటారు జనం కూడా. ప్రతి ఒక్కళ్ళు ఆడోళ్ళు కూడా అదే మాట అంటుంటారు. కూరలు బాగుంటాయి, నీట్‌గా ఉంటాయి, రుచిగా ఉంటుంది. ఏ ఊరు పోయినా కానీ అట్నే తీసుకుంటారు. నాగళ్ళ, సూర్యాపాలెం, ఈడలపాడు, మా ఊరు అసలు రికార్డుగా తీసుకుంటారు కూరలు బాగుంటాయని. పోతే ఈ శనగపిండి, మినప్పిండి, ఈ బెల్లము, ఆవు మూత్రం, ఆవు పేడ ఈ కలిపి ఒక డబ్బాకు కలిపి పారిస్తాము. అవి పారించినాక తర్వాత మళ్ళీ బొబ్బాసాకు, ఉమ్మెతాకు, యాపాకు, వాయలాకు ఈ ఆకులన్నీ తయారు చేసి కోసి ఒక వారం రోజులు 10 రోజులు అట్ట మురగనిచ్చి 15 రోజుల దాకా అప్పుడు వీటికి స్పేర్ చేస్తాం. ఆ స్పేర్ చేస్తున్నందువల్ల బాగా ఆకుకూరలో రుచి ఉంటాయి. రుచి ఉన్నందువల్ల మేము తీసుకుంటామయ్యా, మళ్ళీ తేయా అంటుంటారు. నమస్కారం అండి.